డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ గట్టున ఉంటారో ఇప్పుడు తేల్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తాను ప్రభుత్వంలో కీలక భాగస్వామిననే సంగతిని ఆయన విస్మరించినట్టున్నారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టుకొని ప్రజల వాయిస్‌ని వినిపించాలని సూచించారు. అలాగే వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాపై పవన్ వింతగా మాట్లాడారు. తన పార్టీ జనసేనకు 21 సీట్లు ఉన్నాయని, ఇంతకంటే ఒక్క సీటు ఎక్కువగా ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేదని ఆయన పాఠాలు చెప్పుకొచ్చారు. ఒకవేళ ఓట్ల శాతాన్ని అనుసరించి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీకి వెళ్ళాలని ఆయన ఉచిత సలహా అయితే ఇచ్చారు. ప్రభుత్వంలో భాగమైన రాజకీయ పార్టీ ఎక్కడైనా ప్రతిపక్షంగా కూడా ఉంటుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ఇలాంటి సాంప్రదాయం ఏ దేశంలో ఉందో పవన్ చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీ తనదే అని, కావున తానే ప్రతిపక్ష నాయకుడిని అని పవన్ చెప్పకనే చెప్పారు. ముందుగా పవన్ తాను ప్రతిపక్ష లేదా అధికార పక్ష పాత్రలో ఏ పాత్ర పోషించాలని అనుకుంటున్నారో తేల్చి చెప్పాలి. ప్రతిపక్ష పాత్ర పోషించాలనే ఉబలాటం ఉంటే వెంటనే మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. అప్పుడు కోరుకున్న విధంగా ప్రతిపక్ష హోదా జనసేనకే దక్కుతుంది. ప్రతిపక్ష పాత్ర పోషించడం అంటే మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదని వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఆందోళన చేపట్టాలి. అలాగే డీఎస్సీని వెంటనే నిర్వహించాలనే నిరుద్యోగ ఉపాధ్యాయులకు సంఘీభావంగా ఉద్యమ బాట పట్టాలి. అలాగే సూపర్ 6 హామీల్ని అమలు చేయాలని ప్రజల తరపున డిమాండ్ చేయాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న దోపిడీపై గలమెత్తాలి. ప్రతిపక్ష పాత్ర అంటే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి. కానీ పవన్ పోషిస్తున్న పాత్ర ఏంటి? కూటమి సర్కార్‌లో సీఎం చంద్రబాబు తర్వాత డిప్యూటీ సీఎంగా పవనే కీలకం. అలాంటి పవన్ కళ్యాణ్ మీడియా ముందుకొచ్చి తనదే రెండో అతిపెద్ద పార్టీ అని, ఈ 5 ఏళ్లలో జగన్ ప్రతిపక్ష హోదాను మరచిపోవాలని పాఠాలు చెబుతున్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా సంగతి కాసేపు పక్కన పెడదాం. పవన్ ఎటువైపు ఉండాలో ఇప్పుడు తేల్చుకోవాలి. అధికార పక్షంగా ఆ గట్టునుంటారా? లేక ప్రతిపక్షంగా ప్రజా గట్టున ఉంటారా? ఏదో ఒకటి తేల్చుకోవాలి. లేదంటే గతంలో రఘురామకృష్ణరాజు మాదిరిగా స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తారా అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవాలి. 2 పాత్రలు పోషించడానికి ఇదేమి సినిమా కాదని పవన్ గుర్తిస్తే మంచిదని నిపుణుల అభిప్రాయం.